రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు చేరుకున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పుతిన్ కు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి మోదీ ఆహ్వానం పలికారు. ఇద్దరూ కలిసి మోదీ కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు పుతిన్ హాజరయ్యారు. భారత్ రష్యా 23వ వార్షిక సదస్సుకు వచ్చిన పుతిన్ శుక్రవారం నాడు రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం రాజ్ఘాట్ కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ పుతిన్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇద్దరి భేటీ ముగిసిన తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రధాని మోదీ ఇచ్చే వాకింగ్ లంచ్ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు హాజరు కానున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు పుతిన్. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్ హాజరవుతారు. దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది. కాగా పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్ఎస్టీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఏ కెమెరాలో నిత్యం గస్తీ కాస్తున్నారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రి ఆంద్రే బెలోసోవ్తో మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. తొలుత నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి నివాళులర్పించారు. S-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు, Su-30 ఫైటర్ జెట్ల నవీకరణతో పాటు మిలిటరీ హార్డ్వేర్ సరఫరాకు సంబంధించిన అంశాలు చర్చకొచ్చాయి. అలాగే పౌర అణు ఇంధన సహకారానికి ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అలాగే $2 బిలియన్ల సంబంధించిన సబ్మెరైన్ డీల్ ను ఇండియా, రష్యా చేసుకోనున్నట్లు సమాచారం. పుతిన్ భారత పర్యటన వేళ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు. విదేశీ ప్రముఖులు వచ్చిన సమయంలో ప్రతిపక్ష నేతతో సమావేశం కావటం సంప్రదాయమని, కానీ మోదీ సర్కార్ మాత్రం దాన్ని పాటించడం లేదన్నారు. వాజ్పేయి, మన్మోహన్ సింగ్ హయాంలో ఇదే జరిగిందని రాహుల్ గుర్తు చేశారు. అభద్రతా భావంతో మోదీ ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించడం లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం విపక్ష నేతల గొంతులను నొక్కేస్తోందని ప్రియాంక గాంధీ సైతం ఆరోపించారు. कि LOP के साथ जो भी बाहर से आते हैं उनकी मीटिंग होती है. ये वाजपेयी जी के टाइम होता था, मनमोहन सिंह जी के टाइम होता था, ये ट्रेडिशन रहा है. बट आजकल क्या होता है कि जो फॉरेन डिग्नेटरीज आते हैं या जब मैं कहीं बाहर जाता हूं तो सरकार उनको सजेस्ट करती है कि LOP से नहीं मिलना चाहिए. तो इस प्रोटोकॉल का रिवर्सल मतलब इस सरकार की जो जनरल जो जितनी भी नीतियां हैं वो इसी आधार पर है. वो सब खुद घेरना चाहते हैं, कोई और आवाज को उठने ही नहीं देना चाहते, किसी और का कुछ पक्ष सुनना ही नहीं चाहते और जो प्रोटोकॉल्स हैं उनको भी तोड़ रहे हैं. గత 25 ఏళ్లు భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. 25 ఏళ్లుగా మోదీ, పుతిన్ మధ్య స్నేహం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి మాస్కోలో పర్యటించారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, వాజ్పేయి, పుతిన్ తో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యా అధ్యక్షుడి భారత్ పర్యటనపై అమెరికా దృష్టి పెట్టింది. ముఖ్యంగా పుతిన్ కు ఢిల్లీలో ఎలాంటి రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది, రక్షణ, ఇంధన రంగాల్లో ఎలాంటి కీలక ఒప్పందాలు కుదురుతాయి అనే అంశాలపై వైట్ హౌస్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీపై ట్రంప్ ప్రభుత్వం ఎలా స్పందిస్తారో అంచనా వేయటం కష్టమని పలువురు నిపుణులు అంటున్నారు.